హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. జనరల్‌గా అప్పు తీసుకోవడం గాని, అప్పు ఇవ్వడం గాని జనరల్‌గా చూస్తూ ఉంటాము. చాలా సందర్భాలలో అప్పు తీసుకున్నప్పుడు బానే ఉంటది. కానీ అప్పు రీపే చేయాల్సినప్పుడు ఏమైనా కష్టమొస్తే రీపే చేయాల్సిన వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో, అప్పు తీసుకున్నప్పుడు వాళ్ళకి రీపే చేయాల్సిన బాధ్యత మనకుంటది. కానీ కొన్ని సందర్భాలలో ఒక వ్యాపార నిమిత్తం పలువురి దగ్గర చాలా మంది దగ్గర నుంచి అప్పుగా తీసుకొని, ఆ అమౌంట్‌ని రీపే చేయలేక వ్యాపారంలో నష్టం రావడం వల్ల గాని, మరి ఏ ఇతర కారణాల వల్ల గాని అప్పుని రీపే చేయలేని పరిస్థితులలో చాలా మంది సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా కొంతమందయితే వాళ్ళకున్న గవర్నమెంట్ జాబ్ గాని, ప్రైవేట్ జాబ్ గాని, వాళ్ళ పిల్లల్ని, భార్యల్ని గూడా వదిలేసి ఎక్కడికో అబ్స్కాండ్ అయిపోవడం గూడా చూస్తూ ఉంటున్నాం. అయితే ఇలాంటి వాళ్ళ కోసం అంటే అప్పులు ఎక్కువైపోయి అప్పులు రీపే చేయలేని వాళ్ళ కోసం, అంటే కావాలని చేసే వాళ్ళ కోసం నేను చెప్పట్లేదిది. కొన్ని సందర్భాలలో పరిస్థితులు బాగోక అప్పుని రీపే చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి గూడా చట్టంలో ఒక సొల్యూషన్ ఉందండి. మీరు చట్టంలో చూసుకున్నట్లయితే ఇన్సాల్వెన్సీ ప్రొవిజన్ యాక్ట్ అని ఒకటుంటుంది. ఈ ఐపీ పెట్టడం అంటారు గదండీ! ఇదే. ఈ ఇన్సాల్వెన్సీ ప్రొవిజన్ యాక్ట్ ప్రకారం మనం ఒక పిటిషన్ ఫైల్ చేసుకుంటే కోర్ట్ నుంచి అందరికి నోటీస్ వెళ్తూ ఉంటది. సో, వన్స్ మీరు ఐపీ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత కోర్ట్ నుంచి మీకు ప్రొటెక్షన్ గూడా వచ్చే అవకాశం ఉంది. మీరు ఫైల్ చేసిన రోజే మీకు ప్రొటెక్షన్ ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. దానిలోనే మీకు ఇంజంక్షన్ ఆర్డర్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో, వన్స్ మీరు ఒక్కసారి ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేసుకుంటే మీకు ఈ తీసుకున్న అప్పు ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఈ హెరాస్మెంట్ అనేది టెంపరరీగా ఆగుతుంది. తర్వాత మీరు మీ టైం చూసుకొని మీకు రీపే చేసుకోవాలనుకున్నప్పుడు రీపే చేసుకోవచ్చు. తర్వాత ఈ అప్పు ఇచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళని చూసి భయపడి ఇల్లు వదిలి పారిపోవడం గాని, లేకపోతే జాబ్ వదిలేసి పారిపోవడం గాని, సూసైడ్ చేసుకోవడం గాని ఇలాంటివేమీ చేసుకోనవసరం లేదు. సో, నేను చెప్పేదేంటంటే ముఖ్యంగా ఈ చట్టంలో ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటది. మీరు గనక అప్పుల పాలైపోతే, అప్పు తీర్చాలనుకుంటే, మీ పరిస్థితి నిజంగానే బాలేదు, నిజంగానే లాస్ అయ్యారు, ఇక తప్పదు, నా వల్ల కాదు అనుకున్నప్పుడు మీరు ఈ ఇన్సాల్వెన్సీ ప్రొవిజన్ యాక్ట్ యూజ్ చేసుకొని ఐపీ పిటిషన్ కోర్ట్‌లో ఫైల్ చేసుకోవచ్చు.